మహాదేవ శ్రీమాత్రే నమః. తులారాశి మరి ద్వాదశ రాశులకు సంబంధించి తులారాశి వారికి సంబంధించి వీరు ఏ పుణ్యక్షేత్రం వెళితే వీరి జీవితం మారుతుంది అని కానీ, లేదా ఏ విధంగా వీరి ప్రవర్తన కానీ, ఏ విధంగా వీరి యొక్క పరిస్థితి కానీ ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. మరి మీరు తులారాశి వారైతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీ లగ్నం ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. తులా లగ్నం తులారాశి వారికి ఏ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా మనకు మంచి యోగం ఏర్పడుతుంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా మరి ఏ విధంగా ఏ భగవంతుని యొక్క ఆరాధన చేయడం ద్వారా వీరికి మోక్షం ఏర్పడుతుంది అనేటువంటి విషయాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే, నేను ఇక్కడ మీకు సంగమ క్షేత్ర మహిమతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాణహిత సంగమేశ్వర టెంపుల్, ప్రాణహిత సంగమేశ్వర టెంపుల్ అనేటువంటిది మీకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇది వీడియో మొదట్లో ఒక దేవాలయం, మధ్యలో మీకు చెప్పేటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇది మీ జీవితంలో ఉన్నటువంటి కర్మను మొత్తం తొలగింపజేస్తుంది. మరి అదేమిటి అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. తులారాశి అంటేనే దీనికి శుక్రుడు అధిపతి. చాలా అందంగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా విషయాలలో కూడా రాజీ పడరు. వీరితో మీరు వెళ్ళేటువంటి దారి కరెక్ట్ అని చెప్పనాలి, కానీ మీది తప్పు అంటే వీరు ఒప్పుకోరు. విషయం ఏమైనా తెలియకుంటే మాత్రం సైడ్ అయిపోతారు, కానీ తెలిసి ఎక్కడైనా అన్యాయం జరిగినా, తెలిసి వీరి గురించి తప్పుగా మాట్లాడినా కూడా ఎవ్వరు కూడా తట్టుకోలేరు, ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అదే విధంగా ఎవరైతే తులారాశి వారు ఉంటారో 2017-18లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ తులారాశి వారు. 2016-17-18లో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కాలు విరగడము, చేతి విరగడము, వాహన ప్రమాదాలు, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, లేదా ప్రదేశ మార్పులు, స్థాన అంటే ఆ వివాహ ప్రయత్నాలు, వివాహం జరగడాలు, జరిగిన తర్వాత గొడవలు ఏర్పడడాలు ఇలా ఉన్నవి. మరి అదే విధంగా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా 2024 ఆగస్టు నుండి 2025 మొత్తము కూడా స్టిల్ ఈ రోజు వరకు చాలా అంటే చాలా మైనస్ వాతావరణంగానే ఉన్నారు. రా అక్షరము రంజితు, రమేషు, ప్రదీపు, ప్రమోదు, ప్రసన్న ఇలా పేర్లతో మొదలయ్యేటువంటి మీకు భార్యాభర్తలలో గొడవల, మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యల, శరీరం మొత్తమే ఆ ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడమా, డబ్బు సంబంధిత సమస్యల, భూ సంబంధిత వివాదాల, అదేవిధంగా అసలు ఒక 100 రూపాయలకు కూడా కష్టకాలంగా ఉండడము, చూడకూడని దృశ్యాలు చూడడము, వినకూడని మాటలు వినడము, భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడడం, సంభాషణ వినడం, భార్య ఇల్లీగల్ అఫేర్ కాస్త కళ్ళతో చూడడం కావచ్చును, లేదా సీక్రెట్ విషయాలు బయటపడడం. లైక్ మన హీరో రాజ్ తరుణ్ 25లో చాలా అంటే చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. అదేవిధంగా ఇదే సందర్భాలలో కొన్ని రా అక్షరము, ప్రాక్షరంతో సినిమాలు వచ్చి అట్టర్ ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. మరి ఈ పేర్లతో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు కమిట్మెంట్ రిలేటెడ్ ఇబ్బందులు పడడము, ఇబ్బందులు ఫేస్ చేయడము ఏదైనా కావచ్చు. సో మొన్న మధ్యన చూసుకుంటే తమిళనాడులో గెలిచినటువంటి పార్టీ, దానికి సంబంధించి ఆ విజయ్ గారికి, త్రిష గారికి, త్రీ అన్నా కూడా 3 అక్షరం ఇక్కడ త్రిష,
ఉన్నటువంటి పరిస్థితులు కానీ, బయటికి వచ్చినటువంటి పుకార్లు కానీ, ఇలా జనరల్గా చెప్తున్నారు. ఇన్ని సందర్భాలు, ఇన్ని విషయాలు పెద్ద ఎత్తున ఫేస్ చేశారు. సూసైడ్ అటెంప్ట్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. సో మరి తులారాశి అనగానే చాలా మటుకు చట్టం, న్యాయం, ధర్మంగా మాట్లాడేటువంటి వారు, మరి అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. న్యాయము, సమతుల్యతలను ఇష్టపడేటువంటి వారు. కళలు, సంగీతం, అలంకరణ పట్ల ఆసక్తి ఉంటుంది. మాట్లాడేటువంటి తీరు ఎంతో ఆకర్షణీయంగా, అట్రాక్ట్గా ఉంటుంది. సో గొడవలు ఇష్టపడరు. ఇన్ కేస్ గొడవల దాకా వెళ్తే తగ్గదు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించే అవకాశాలు బాగుంటాయి. అదేవిధంగా వ్యాపారము, భాగస్వామ్య రంగాల్లో విజయం సాధించగలరు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుతూ ఉంటారు. శుక్రుడు బలంగా ఉంటే మాత్రం వీరి యొక్క జాతకరీత్యా ధనయోగాలు బాగా ఉంటాయి. ప్రేమకు ఎక్కువగా విలువ ఇచ్చేటువంటి వారు, కుటుంబానికి, ప్రేమకు, మంచి జీవిత భాగస్వామిని కోరుకునేటువంటి వారు వీరు కూడా అదే విధంగా ఉంటారు. ఇక సంబంధాలను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. కుటుంబాలను, బరువు బాధ్యతలను ఇవన్నీ కూడా కాపాడుకుంటారు. సో వ్యాపారం, న్యాయవాద వృత్తి, కళలు, సినిమా, మీడియా రంగం, ఫ్యాషన్, బ్యూటీ రంగం, బొటికు, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఇలాంటివి మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడతారు. ఇక బలహీనతలు అంటే అందరినీ సంతోష పెట్టాలనేటువంటి మీ ప్రయత్నం కాస్త కొన్ని సందర్భాలలో ఫెయిల్ అయిపోతుంది. నిర్ణయాల్లో సందిగ్ధత, ఖర్చులు ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోకపోవడం కూడా మీ బలహీనత. సో ఇక మీకు అత్యంత సుందరమైనటువంటి, అద్భుతమైనటువంటి దేవాలయాలలో మొట్టమొదటిది ఇందాక ఒకటి చెప్పుకున్నాం. ఇక రెండవది చాలా పవర్ఫుల్ ఏమిటి అంటే జ్యోతిర్లింగాలలో ఒకటి పితృదోష నివారణలు, అదేవిధంగా శివ అనుగ్రహం కోసం ప్రసిద్ధి చెందినటువంటి రామేశ్వరం. ఈ యొక్క రామేశ్వరం, రామనాథ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో, రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి రామేశ్వరంలో మీరు దర్శించడం, అక్కడ ఏమైనా పూజలు చేసుకోవడం, అక్కడ ఏమైనా జపం చేయడం, అక్కడ ఏమైనా హోమం చేయడం ద్వారా మీ జీవితంలో రామేశ్వరం దర్శనం ముందు, రామేశ్వరం దర్శనం తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించండి. మీ దగ్గరలో ఉండేటువంటి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి. శ్రీ ప్రసన్నాంజనేయాయ నమః, ప్రసన్నాంజనేయాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువు. ఖచ్చితంగా మీ జీవితం మెరుగుపడుతుంది. నాది కూర్చి, నాది గ్యారెంటీ. ఇక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి మీకు ఏ విధమైనటువంటి దశ అంతర్దశలు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి దశానాథుడు మీ జీవితంలో నడుస్తున్నాడు, యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఇలాంటి విషయాలకై తప్పకుండా నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.